హలో ఎవ్రీవన్. నేను ఈరోజు ఒక స్వింగ్ ట్రేడ్ తీసుకున్నాను. సో, బేసికల్‌గా నా స్వింగ్ ట్రేడింగ్ ప్రాసెస్ గురించి, ఒక స్వింగ్ ట్రేడింగ్ ఎంటర్ అయ్యే ముందు నా చెక్ లిస్ట్ ఏంటనేది ఒక షార్ట్ వీడియో చేశాను కదా! సేమ్ అవే చెక్ లిస్ట్ యూజ్ చేసి నేను ఒక స్వింగ్ ట్రేడ్ తీసుకున్నాను. అవి ఏమేమి రీజన్స్ చెక్ లిస్ట్ ఫాలో అయ్యాయి అనేది క్లియర్‌గా చార్ట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నవంబర్ మంత్ లిటిల్ బిట్ టఫ్ ఫర్ మీ బికాజ్ ఐ టుక్ ఎ కపుల్ ఆఫ్ స్టాప్ లాస్. దానివల్ల ఒక బ్రేక్ తీసుకున్నాను అనమాట. బికాజ్ వెనెవర్ యూ మేక్ బిగ్ లాస్, నువ్వు ఒక బ్రేక్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద ట్రేడింగ్. సో, ఈ పర్టిక్యులర్ స్వింగ్ ట్రేడ్ గురించి క్లియర్‌గా చార్ట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేను తీసుకున్న స్టాక్ నేమ్ వచ్చేసి ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బయోఫార్మా ఇంజినీరింగ్ కంపెనీ. సో ఆల్మోస్ట్ రైట్ నౌ దిస్ ఈస్ మై పొజిషన్. 745 క్వాంటిటీ కొన్నాననమాట. సో అంటే కొంచెం యాడ్ ఆన్ చేస్తూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఈరోజు బై చేశాను ఎంటీఎఫ్లో. ఆల్మోస్ట్ రైట్ నౌ 2,800 లాస్లో ఉంది. సో మొత్తం ఇన్వెస్ట్ చేసింది అయితే 1.8 lakh సో ఫార్. రీజన్ ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. సో టెక్నికల్ పరంగా మాట్లాడితే చార్ట్ అనేది ఆఫ్టర్ ఇంపల్సివ్ మూవ్ తర్వాత ప్రైస్ ఒక పర్టికులర్ ట్రెండ్ లైన్స్ రెస్పెక్ట్ చేస్తూ ఒక పర్టికులర్ ఛానల్లో ట్రేడ్ అవుతుంది. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ స్వింగ్స్ ఇప్పుడు వరకు ప్రైస్ అనేది ఒకసారి కూడా ఈ స్వింగ్ లోస్ కింద ట్రేడ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా ఎవ్రీ టైం హయ్యర్ హైస్ ఫామ్ చేసుకునే వెళ్తుంది. సో ద మూమెంట్ ప్రైస్ ఈ పర్టికులర్ ఛానల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ మూమెంటం. రైట్ నౌ ఇది ప్రీ బ్రేక్అవుట్ స్టేజ్లో ఉందన్నమాట. ఐ ఆల్మోస్ట్ యాడెడ్ 70% ఆఫ్ మై పొజిషన్. ఇది డైలీ టైం ఫ్రేమ్. లెట్ సపోజ్ అవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ప్రైస్ అనేది క్లియర్గా చూడండి ఈ పర్టికులర్ ఛానల్లో క్లియర్గా కన్సాలిడేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ రేంజ్ నుంచి బయటకు వస్తుందో వీ కెన్ సీ గుడ్ మూమెంటం. ఇలా ఇక్కడ ఏదైతే ఇంపల్స్ మూవ్ వచ్చిందో. సో నా స్టాప్ లాస్ వచ్చేసి బిలో 230 ఐ విల్ ట్రై టు ఎగ్జిట్. సో ఐ విల్ ట్రై టు క్యాప్చర్ 6 to 7% 260 లెవెల్ వరకు ట్రై టు హోల్డ్. సో ఇది టెక్నికల్ రీజన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్గా చెప్తాను చూడండి. సో ఫండమెంటల్స్కి వచ్చేటప్పటికి బేసికల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పీర్ కంపారిజన్లో చూస్తే పిఈ వచ్చేసి కాంపిటేటర్స్తో పోలిస్తే తక్కువ ఉంది. దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో -6 crore నుంచి 30 crore వెళ్ళింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అ గుడ్ రీజన్. దిస్ అలాంగ్ విత్ ఇట్ సేల్స్ అండ్ ఈపీఎస్ పరంగా చూస్తే ఈపీఎస్ అనేది -2 నుంచి ఆల్మోస్ట్ పాజిటివ్గా వచ్చింది ఈ క్వార్టర్లో 6.60కి. అండ్ సేల్స్ పర్సంటేజ్ ఈపీఎస్ కూడా పెరిగింది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్గా నాకు కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. అండ్ టెక్నికల్గా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సో బేసికల్గా స్టాక్ మార్కెట్లో చార్ట్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇదే చార్ట్ ఒక సిమిలర్ చార్ట్ నేను ఒక పర్టికులర్ స్టాక్లో చూసాను అనమాట. గోల్డ్ ఫ్యూచర్స్లో మీరు చూస్తే ఇది చూడండి, ఇది గోల్డ్ 1 day టైం ఫ్రేమ్ ఫ్యూచర్స్. ఎప్పుడైతే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ప్రైజు ఈ పర్టికులర్ లెవెల్ నుంచి బయటకు వచ్చిందో చూడండి, కైండ్ ఆఫ్ హైర్ హైస్ ఫామ్ చేసుకుంటూ బయటకు వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చిందో, బ్రేక్అవుట్ అంటే సిమిలర్ టు దిస్ ట్రెండ్ లైన్. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో మూమెంటం చూడండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ సిమిలర్ మూమెంటం ఇన్ దిస్ పర్టికులర్ స్టాక్. సో ఇంకొంచెం యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది నేను ఆల్మోస్ట్ 10 days నుంచి వాచ్ చేస్తున్నాను అనమాట. నా వాట్సాప్ కమ్యూనిటీలో కూడా ఈ పర్టికులర్ చార్ట్ని క్లియర్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోమని పోస్ట్ చేయడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ పరంగా కానీ ఫండమెంటల్ పరంగా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఎవ్రీథింగ్. మీకేమనిపిస్తుంది ఈ పర్టికులర్ స్వింగ్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా? సో మీకు ఇంకేమన్నా ఈ పర్టికులర్ స్వింగ్ ట్రేడ్ గురించి కానీ ప్రాసెస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్.